Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్ గురించి మనకి ఇప్పుడు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేశారు కదా, దాన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎంబీబీఎస్ కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి, సార్ మాకు గవర్నమెంట్ వస్తుందా ప్రైవేట్ వస్తుందా, అసలు కట్ ఆఫ్ మాకు సీట్ వస్తుందా రాదని చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అడుగుతున్నారు. ఆఫ్టర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ నేను ఈ కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో లోపల నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, తర్వాత నేను దేని బేస్డ్గా కట్ ఆఫ్ ఇస్తున్నాను, అండ్ ఏయు ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ అండ్ ఎస్వి యూనివర్సిటీ రీజియన్ క్లియర్గా కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఎందుకు అంటే జస్ట్ రిఫరెన్స్ కోసం అంతే. ఓకే సీట్ వస్తుందా, చాలా సేఫ్ జోన్లు ఉండము, ఓకే కంప్లీట్గా కౌన్సిలింగ్ మీద డిపెండ్ కావచ్చు, సీట్ వచ్చినంత వరకు వెయిట్ చేయొచ్చు అని ఒక కన్క్లూజన్ తెలుస్తుంది. లేదా మార్క్స్ మరీ తక్కువ ఉంటే లేదు సీట్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, సో ప్లాన్ బి ఏంటి, బీడీఎస్ఆ, నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటానా, నెక్స్ట్ వేరేది ఏమైనా చేయాలా అనేది మీకు క్లియర్ ఐడియా రావాలనే చెప్తున్నా. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ లాస్ట్ వరకు చూడండి. అండ్ నీట్ 2026 ఆంధ్రప్రదేశ్ ఏయూ అండ్ ఎస్వి రీజియన్ ఆఫ్టర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ. ఇది కేటగిరీ ఏ కట్ ఆఫ్, కన్వీనర్ కోటా కట్ ఆఫ్, ఫ్రీ సీట్ కట్ ఆఫ్ అనమాట. ఓకేనా, కాంపిటెంట్ అథారిటీ ఇవన్నీ సేమే. మనకు లాస్ట్ రౌండ్ బేస్ చేసుకునే చూడండి, ఇది లాస్ట్ రౌండ్ ఓన్లీ గవర్నమెంట్ ప్రైవేట్ అని కాదు, ఇక లాస్ట్ లీస్ట్ కాలేజ్ అనుకోండి. అంటే మనం కొన్ని ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ టాప్ అంటాం, ఓకేనా, అలా అలా కేటగిరీ వైజ్ ఇస్తాం కదా. లీస్ట్ కాలేజ్ నార్మల్ కాలేజ్ అనుకోండి, అంటే మనము ఒక కాలేజ్ని గుడ్ నార్మల్ అని ఎప్పుడు చెప్తామంటే ఫెసిలిటీస్ ఫ్యాకల్టీ వీటిని బట్టి చెప్తాం కదా. అలా లాస్ట్ కట్ ఆఫ్, లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్, ఓకేనా, అన్ని ప్రైవేట్ కలిపి లీస్ట్ ప్రైవేట్ అనుకోండి, ఇక ఆ కట్ ఆఫ్ ఇవ్వబోతున్నాను ఇక్కడ. సో ఇక్కడ మనకి స్టెప్స్ ఏంటో చెప్తున్నాను చూడండి. కొద్దిమంది టెన్షన్ పడుతున్నారు నెక్స్ట్ ఏంటి అని. చూడండి స్టెప్స్ క్లియర్గా. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, నీట్ ఎగ్జామ్ రాశారు, మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ వచ్చింది, తర్వాత డిస్ప్లే లిస్ట్ విడుదల చేశారు ఎన్టీఏ వాళ్ళు, ఆ తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మనం అందరం కన్వీనర్ కోటా కింద, మేనేజ్మెంట్ కోటా ఇంకా రాలి, ఆల్ ఇండియా కోటా కింద కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేశారంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చారు. ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకొని అన్ని కరెక్ట్ ఉన్న స్టూడెంట్స్ లిస్ట్ ఇచ్చారు. కొద్దిమంది పెండింగ్ కూడా ఉంది, కొంత మారుతుంది ప్రొవిజనల్ లిస్టు. దీని తర్వాత ఏంటి సార్ నెక్స్ట్ స్టెప్ అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఇది ఫైనల్ అనమాట, ఇది ఫైనల్ మెరిట్ లిస్టు. ఓకేనా, ఈ మెరిట్ లిస్ట్ ఉన్న పిల్లలకు మాత్రమే ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ సీట్లు ఇవ్వడం జరుగుతుంది, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ లిస్ట్లో కూడా మనం మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాళ్ళు వెంటనే నోటిఫికేషన్ ఇస్తారు, వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి, మీకు ఏ కాలేజ్ కావాలన్నా ప్రయారిటీ ఇచ్చుకోండి అని చెప్పేసి. ఈసారి రౌండ్ వైజ్ ఉంది, సో వెబ్ ఆప్షన్స్ ఇస్తాం. ఇక్కడ మాత్రం మీకు చాలా అవసరం అవుతుంది. ఆ లిస్ట్ నేను రెడీ చేస్తున్నా ఆల్రెడీ, లాస్ట్ ఇయర్ బేస్ చేసుకొని స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తీసుకొని. ఓకేనా, ఈ కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ ఇక్కడ పెట్టుకోవాలి మనం. తర్వాత వెంటనే ఏమవుతుంది, సీట్ అలాట్మెంట్ జరుగుతుంది రౌండ్ 1లో. నచ్చితేనేమో జాయిన్ అయిపోతారు ఫుల్ హ్యాపీ, లేదు సార్ నచ్చకుంటే అప్గ్రేడ్ వెళ్తారు, రాకుంటే సీట్ రాకుంటే రౌండ్ 2 కోసం వెయిట్ చేస్తారు. రౌండ్ 1 రౌండ్ 2లో అయిపోయిన తర్వాత ఇంకేమైనా సీట్లు మిగిలితే మాపప్ రౌండ్ ఉంటుంది. మాపప్ రౌండ్ తర్వాత కూడా ఏమైనా సీట్లు ఉంటే స్ట్రే రౌండ్ అంటాం, దాని తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు మీకు మెంటర్షిప్ ఫీజు అంటే కొద్దిమంది సార్ మెంటర్షిప్ ఫీజు ఏమన్నా పే చేయాలంటే అదేం అవసరం లేదు, ఇక్కడనే అవసరం. మీకు వెబ్ ఆప్షన్స్ కరెక్ట్ పెట్టారంటే మీ కాలేజీలో సీట్ అలాట్ అయిందంటే ఈ కాలేజ్ వాళ్ళే చూసుకుంటుంది. ఇక డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి నాకు ఈ కాలేజీలో సీట్ వచ్చింది, ఏమేమి సర్టిఫికేట్లు కావాలి, వెబ్సైట్లో చూసుకుంటాం, ఆ సర్టిఫికేట్లను అక్కడ తీసుకుంటాం, అడ్మిషన్ అయిపోతుంది. ఇక్కడికే టెన్షన్ ఉంటుంది, కాలేజ్ సెలెక్షనే, దాని మీద వీడియో చేస్తాను. సో నెక్స్ట్ ఆఫ్టర్ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేది ఫైనల్ మెరిట్ లిస్ట్, అదే ఫైనల్ అనమాట. ఓకే, ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ లేదా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో కూడా మీరు ఒక ప్లేస్లు ఉంటారు కదా, మీ కింద ఉన్న వాళ్ళు కాంపిటీషన్ కదా, మీ పైన ఉన్న వాళ్ళు మాత్రమే కాంపిటీషన్. ఎంతమంది ఉన్నారో చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఓహో చాలా 10 సీట్లు. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, బీసీఏ ఒక 20 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి అనుకోండి, మీరు 5th పొజిషనో ఆర్ 5th పొజిషనో 4th పొజిషనో 10th పొజిషనో ఉన్నారు, మీకు 100% సీట్ వస్తుంది. ఓకేనా, 100% సీట్ వస్తాయి, ఎందుకంటే 20 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ఆల్రెడీ, మీరేమో 15th పొజిషన్ ఆర్ 15th 10th పొజిషన్తో వస్తుంది. అలా కాకుండా మీరు 20 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే మీరు 100వ పొజిషన్ 200వ పొజిషన్లు ఉన్నారనుకోండి, కష్టం అనమాట. కానీ అప్లై అయితే చేయండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. అండ్ ఆల్ ఇండియా కూడా కొద్దిమంది రౌండ్ 1 చేయలేదు, చేయండి. ఓకేనా, మీకు సీట్ రాకుంటే మీ డబ్బులు మీకు ఇస్తారు, ఒక 1000 కట్ చేసుకొని, లేదా 5500 కడితే 500 కట్ చేసుకొని. నెక్స్ట్ ఇప్పుడు నేను కట్ ఆఫ్ ఎలా ఇస్తున్నాను అని అంటే బేస్డ్ ఆన్ సీట్స్ ఇంక్రీజ్ దాన్ని బట్టి, తర్వాత లాస్ట్ ఇయర్ డిస్ప్లే మెరిట్ లిస్ట్ ఉంటుంది కదా దాన్ని బేస్ చేసుకొని, ఆల్ ఇండియా కోటాకు వెళ్ళే స్టూడెంట్స్ పాసిబిలిటీస్ని బేస్ చేసుకొని. ఎందుకంటే ఎయిమ్స్ వచ్చిందంటే స్టేట్ కోటాలో ఎవరు జాయిన్ అవ్వరు,
99% ఎవరు జాయిన్ అవ్వరు. ఓకేనా, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని, ఓకేనా, లాస్ట్ ఇయర్ లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్స్ని బేస్ చేసుకొని నేను ఈ కట్ ఆఫ్స్ ఇవ్వడం జరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్. 100% అప్లై చేయండి. ఇంకా కొద్దిమంది అడుగుతున్నారు నేను ఏయూ సార్ ఎస్వీయూ పెట్టొచ్చా అని. ఎలా అన్న పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అయితే చాలు. ఏపీ నాన్ లోకల్ సార్ నేను మా పేరెంట్స్ అందరూ ఆంధ్రప్రదేశ్, నేను ఏపీ ఎన్ఎల్ కింద వస్తా అంటే మీకు ఎలా నచ్చితే అలా పెట్టండి. నేను ఎస్వీ సార్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెట్టుకుంటే నీ ఇష్టం పెట్టుకో, నేను ఏయూ సార్ నేను కర్నూలు మెడికల్ కాలేజ్ నీ ఇష్టం, ఎలా అన్న పెట్టుకో. దీంట్లో రూల్ రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. మీకు డ్రీమ్ కాలేజీల పైన అదర్ దాన్ డ్రీమ్ కాలేజీలు కింద పెట్టాలన్నమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఏపీ నాన్ లోకల్ కొంత కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ బేస్ చేసుకుని నేను కట్ ఆఫ్ ఇస్తున్నా. మీ మార్కులు ఎంతున్నా ర్యాంక్ ఎంతున్నా ఒకే రకంగా ఆర్డర్ పెట్టవచ్చు. టాప్ కాలేజీలు ఫస్ట్, నార్మల్ కాలేజ్ నెక్స్ట్ అడ్జస్ట్ అవుతాం సార్, అది రాకపోతే ఈ కాలేజ్ అంటే అలా పెట్టాలన్నమాట. ఇప్పుడు కట్ ఆఫ్స్ ఇస్తున్నాయి ఎలా అనేది కేటగిరీ వైజ్గా. ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ ఏయూ రీజన్ ఇస్తాను, తర్వాత ఎస్వీ రీజన్ ఇస్తాను. ఓపెన్ ఏపీ లాస్ట్ రౌండ్ చూడండి, ఇది ఓన్లీ గవర్నమెంట్ కాదు అన్ని కాలేజీలు కలిపి, లీస్ట్ నార్మల్ ప్రైవేట్ కాలేజీ కలిపి అనుకోండి. ఓకేనా, ఓపెన్ వాళ్ళకి 500 to 505+ రిఫరెన్స్ కోసమే ఒక ప్రిపేర్ అయి ఉంటారు మెంటల్ కానీ. ఓకేనా, దీనికన్నా తక్కువ మార్కులకు సీట్ వస్తే ఇంకా హ్యాపీ, 100% అందరం హ్యాపీగా ఫీల్ అవుతాము. కానీ సేఫ్ స్కోర్ అని చెప్తున్నా. సార్ నాది 550 ఉంది సార్, 100% వస్తుంది, ఇక నో డౌట్ తిరగలేదు. సార్ నాది 200 మార్క్సే ఉన్నాయి సార్, నేను ఓపీ చాలా కష్టం అనమాట. ఓకేనా, అలా సార్ 500 to 505+ ఉన్న సార్ అంటే వెయిట్ చేయాలి. ఇక ఫస్ట్ రౌండ్లో రాకపోవచ్చు. ఇది ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ కాదు, లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్. ఓపెన్ 500 to 505+ ఉంటే సేఫ్. ఈడబ్ల్యూఎస్ 497 to 502+ ఉంటే సేఫ్. బీసీఏ 470 to 476+ సేఫ్ జోన్. బీసీబీ 460 to 468+. బీసీసీ 470 నుంచి 478+ ఉంటే సేఫ్ జోన్. బీసీడీ 495 to 500+ ఉంటే సేఫ్ జోన్. బీసీఈ 428 to 432+ ఉంటే సేఫ్. మైనారిటీ 405 to 410+ ఉంటాయి. SC1 340 to 345+ ఉంటాయి. SC2 425 to 430+ ఉంటాయి. SC3 445 to 450+. ST 408 to 410+, 408 to 412+. ఇవి సేఫ్ స్కోర్స్ అని చెప్తున్నాను నేను క్లియర్గా నా వైపు నుండి మన ఛానల్ తరపున. ఇంతకన్నా ఎక్కువ ఉంటే చాలా సంతోషం, ఇంతకన్నా కొంచెం తక్కువ ఉంటే చూడండి లాస్ట్ వరకు ట్రై చేయండి. ఇంతకన్నా మరీ తక్కువ ఉంటే మీరు ప్లాన్ బి పెట్టుకొని ట్రై అయితే చేయండి, అటెంప్ట్ అయితే చేయండి, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. ఆల్రెడీ లిస్ట్లో పేరుంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి చూడండి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి చూడండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, గివ్ అప్ మాత్రం ఇవ్వకండి. మరీ తక్కువ ఉంటే ప్లాన్ బి పెట్టుకోండి. ఇది ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ కట్ ఆఫ్స్ కేటగిరీ వైజ్గా. నెక్స్ట్ ఎస్వీ యూనివర్సిటీ రీజియన్ ఇది కూడా లాస్ట్ రౌండ్ కట్ ఆఫే. ఓపెన్కి 483 to 488+. ఈడబ్ల్యూఎస్కి 475 to 480+. బీసీఏ 458 to 463+. బీసీబీ 455 to 460+. బీసీసీ 435 to 440+. బీసీడీ 450 to 458+. బీసీఈ 465 to 470+. మైనారిటీ 456 to 460+. SC1 అందరికి వస్తుంది, నో డౌట్. సీట్ల కన్నా స్టూడెంట్సే తక్కువ ఉన్నారు. ఇది SC1 చాలా తక్కువ సీట్స్ ఉంటాయి, స్టూడెంట్స్ కూడా చాలా తక్కువ ఉన్నారనమాట. నెక్స్ట్ SC2 420 to 425+. అండ్ SC3 440 to 448+. అండ్ ST 408 to 412+. ఇవి సేఫ్ స్కోర్స్. ఇది ఎస్వీ రీజన్ కట్ ఆఫ్స్ MBBS కోసం. ఇది కేటగిరీ ఏ కట్ ఆఫ్స్, గవర్నమెంట్ ప్రైవేట్ కలిపి మొత్తం క్లియర్గా అన్నీ కలిపి చెప్తున్నాను నేను. ఇది లాస్ట్ కట్ ఆఫ్. ఇది నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నా 100% అప్లై అయితే చేస్తారు. ఓకేనా, ఎవ్రీ క్వాలిఫైడ్ లిస్ట్లో ఉన్న ప్రతి స్టూడెంట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్, ఆల్రెడీ మనం కొంత ఫీజు కట్టినాం కదా, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టే కదా సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసింది. వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. రౌండ్కి సపరేట్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి చూడండి. ఎవరైనా లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ అన్ని కాలేజీలు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, సెకండ్ రౌండ్లో మళ్ళీ ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, మాపప్ రౌండ్లో ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. నేను వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు సార్ రౌండ్ 1 కన్సిడర్ చేస్తారంటే చేయరు. అలా మీకు చెప్తా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే. ఇంకొకటి మళ్ళీ చెప్తున్నా, లో స్కోర్ స్టూడెంట్స్ వస్తే అన్ఫార్చునేట్లీ తక్కువ వచ్చింది సార్ అంటే MBBS మిస్ అయితే BDS సైడ్ ఆలోచించండి. BDS మిస్ అయితే వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, నర్సింగ్ ఏది పాసిబిలిటీ అయితే అది జాయిన్ అయ్యేటట్లు ప్లాన్ చేసుకోండి. 1 లాంగ్ టర్మ్, 2 లాంగ్ టర్మ్, 3 లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ లాంగ్ టర్మ్ గురించి ఆలోచించకండి. యాజ్ ఎ ఫ్యాకల్టీ చెప్తున్నా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇమ్మీడియట్గా మీరు అకాడమిక్ ఇయర్లో ఒక దాంట్లో జాయిన్ చేయండి.
ఓకేనా. కొద్దిమంది అడుగుతున్నారు, సార్ నేను వీరు ఏదన్నా కోర్సు జాయిన్ అయ్యి నెక్స్ట్ నీట్ రాసి ఎంబీబీఎస్ వస్తే క్యాన్సిల్ చేసుకోవచ్చా అంటే, ఇక్కడ వీళ్ళు సర్టిఫికెట్లు తీసుకుంటారు, వాళ్ళు ఫీజు కట్టమని చెప్తారనమాట కంపెన్సేషన్ కింద. ఎందుకంటే నీ ప్లేస్లో వేరే స్టూడెంట్ జాయిన్ అయితే మాకు ఫీజు వచ్చేది కదా అని చెప్పేసి డబ్బులు అడుగుతారు. మీరు దానికి ప్రిపేర్డ్ అయ్యి ఉంటే మీరు అలా చేసుకోవచ్చు, నో డౌట్. మనకు డబ్బులే పెనాల్టీ అనేది మనీ రిలేటెడ్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే కాలేజ్ ఫీజు కట్టండి అంటారు. లేదు మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు ఎక్కడైనా జాయిన్ అవుతుంటారు కదా, ఆ కాలేజ్ వాళ్ళని అడగండి, మేము నెక్స్ట్ ఇయర్ క్యాన్సిల్ చేసుకుంటే ఎంత ఫీజు అని ఓపెన్గా డైరెక్ట్గా అడగండి. ఓకేనా, వాళ్ళు చెప్తారు, పాసిబిలిటీస్ చెప్తారనమాట. అంతేగాని లేదు మీరు బ్లాక్ అయిపోయారు మీకు ఇవ్వము సర్టిఫికెట్లు అని ఉండదు. ఫీజు ఒకటే అడగవచ్చు, సర్టిఫికెట్లు మన చేతిలోకి వస్తే సరిపోతుంది, నో డౌట్ అందులో. కానీ ఎంబీబీఎస్ బీడీఎస్ జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ అయితే మాత్రం బ్లాక్ చేస్తారు, పెనాల్టీ ఉంటుంది, చాలా స్ట్రిక్ట్ ఉంటాయి రూల్స్. ఓకేనా, ఇక్కడ మాత్రం వీళ్ళు ఏం చేస్తారంటే సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు డబ్బులు తీసుకొని, అలా అనమాట. సో చూడండి, స్టేట్ కోటా ఆల్ ఇండియా కోటా రెండిట్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, ట్రై చేయండి. ఓకేనా, 1% ఛాన్స్ ఉన్న ట్రై చేయాలన్నది నా సజెషన్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అప్ టు లాస్ట్ స్టెప్ వరకు, లాస్ట్ స్ట్రే రౌండ్ వరకు మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్పే. మీకు జాయినింగ్ ప్రాసెస్ని కూడా ఏమైనా డౌట్లు ఉన్నా ఎలా ప్రాసెస్ ఎలా చేయాలి అనేది వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫాలో అవుతుండండి మన ఛానల్ని, ఫ్రీ మెంటర్షిప్పే మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఇంకొకటి, సార్ నాకు ఏం కట్ ఆఫ్ గురించి ఏం తెలియదు సార్, నాకు మార్కులు ఒక 500 ఉన్నాయి, నేను అన్ని కాలేజీలు ఏం తెలుసుకోకుండా నాకు టాప్ నుంచి లాస్ట్ వరకు కాలేజ్ పెడదాం అనుకుంటున్నాను సార్, పెట్టండి, నో ఇష్యూ. మీకు ర్యాంకింగ్ తగ్గట్లు ఎలిజిబిలిటీ ఉంటే సీట్ వస్తుంది. ఇది తెలిస్తే ఏంటంటే కొంచెం మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంటారని, అంతే. ఓకేనా, నెక్స్ట్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్, తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎలా ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వాలనేది దాని మీద వీడియో చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ వెళ్దాం. అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.